బిగ్ బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత అతని మృతదేహం వద్దకు చాలా మంది పాస్టర్స్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీయాలి. అసలు అది అంటే అతను యాక్సిడెంట్లో చనిపోలేదు, అతని ఎవరో కావాలని హతమార్చి హత్య చేశారు, అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుందని కూడా కొంతమంది పాస్టర్స్ అక్కడ ధర్నా చేయడం కూడా పొద్దునుంచి మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం జూమ్ కాల్లో పాస్టర్ జాన్సన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాన్సన్ గారు చెప్పండి, ఇప్పటివరకు మరి మీరు పొద్దు నుంచి కూడా ధర్నా చేస్తున్నారు, పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? అందరికీ నమస్కారం అండి. డాక్టర్ ప్రవీణ్ పగడాల్ గారు నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో సైనిక్పురి ఈసేల్ ప్రాంతం నుంచి ఆయన ప్రారంభించారు తన యాత్రని. ఆయన తన వాహనం మీద విజయవాడ వరకు వచ్చారు. తన భార్యతో మాట్లాడడం జరిగింది. ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడారు. మళ్ళా ఫోన్ లో ఆయనతో మాట్లాడాలని ప్రయత్నించగా అక్కడి నుంచి నాన్ రీచబుల్ అని చాలా సార్లు రావడంతో ఒకవేళ శిక్ష చేశారేమో అనుకోండి. కానీ ఆయన ఈ దివాన్ చెరువు ప్రాంతంలో పోతురు గంటల రాజమండ్రిలో హైవే రోడ్ అది, ఆ పక్కనే డెడ్ బాడీ పడి ఉండడాన్ని పోలీసు వారు వెళ్లి మొదటిగా చూసి మా స్నేహితుల పాస్టర్ ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాలని గుర్తించడం జరిగింది. వాస్తవానికి ఆయనకి ఎప్పటి నుంచో బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయి. మీకు అందరికి తెలుసు, ప్రవీణ్ పగడాల గారు మహాజ్ఞాని, వాక్యం పట్ల చాలా నిబద్ధత కలిగిన వాడు, అందరినీ ప్రేమిస్తాడు, చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు, ఎవరికి హాని తలపెట్టని వాడు, దైవజనుడు అయింది. సార్, బెదిరింపు కాల్స్ అంటే అతన్ని చంపేస్తా ఉంటూ ఆ రకమైనటువంటి కాల్స్ అతనికి వచ్చాయా? అయితే ఒక నెల క్రితం అయితే ఆయనకి నేను ఇలాగా కళ్ళు పీకి మిమ్మల్ని చంపుతామని ఇలా మాట్లాడడం కూడా మాతో ఆయన డిస్కషన్ చేయడం జరిగింది. ఆఖరిగా నోరు పీకేస్తాం ఇలాగా కఠినమైన మాటలు పదజాలం, మరి కొంతమంది ఎవరు మాట్లాడారో మాకు తెలియదు కానీ మొత్తం మంది మాట్లాడారని వారి ద్వారానే మాకు విషయాలు తెలిసినాయి. కానీ మరి దీని వెనక ఎవరున్నారో అనేది ప్రస్తుతం మాకు తెలియదు. పోలీసు వారు సమగ్రంగా దర్యాప్తు చేసి ఇందులోని ఖచ్చితమైన విషయాలు వారు వెల్లడిస్తారని పోలీస్ శాఖ పట్ల మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా న్యాయస్థానం పట్ల కూడా మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది సార్. సార్, అంటే మృతదేహాన్ని చూసిన తర్వాత అంటే ఆ ఫేస్ అంతా కూడా కొంచెం గాయాలు ఎక్కువైనాయి, బాడీ మీద ఎటువంటి గాయాలేమీ లేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సార్, అంటే మీరు చూసారా, డైరెక్ట్ గా అతని బాడీని చూసారా, మీకు ఏమనిపిస్తుంది? వెళ్ళాను సార్, ఆయన భౌతిక గాయాలను చూశాను. వాస్తవానికి ఈ చెంప వైపు ఒక పక్క అంతా కూడా బాగా నలిగిపోయింది. తర్వాత పెద్దలో కూడా ఇంజూరీ ఉంది, హెల్మెట్ అలాగే పెట్టుంది. అప్పుడు మాకు అనుమానం వచ్చింది తప్ప వాస్తవానికి మేము ముందు యాక్సిడెంట్ అని అనుకున్నాం. బయటకి ఇస్తే అప్పుడు మాత్రమే అన్ని విషయాలు అర్థమవుతాయనేది మా నమ్మకం సార్. ఓకే సార్, సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? పోలీసు వారు బయట పెట్టలేదు సార్, ఇద్దరు ముగ్గురు చూపించారు అంటున్నారు. కొంతమంది నాయకులు లోపలికి వెళ్ళి మేము చూసామంటున్నారు. కానీ అందులో ఇద్దరు మాత్రం తమ యొక్క అభిప్రాయాలు ఏం తెలియజేశారంటే ఇది కరెక్ట్ కాదని తెలియజేశారు సార్. కరెక్ట్ కాదంటే ఇది అంటే అతను యాక్సిడెంటల్ గా చనిపోలేదు అనేది వాళ్ళు వ్యక్తం చేశారా? వాళ్ళు పెళ్లి గేటు దాటింది చూపించారు ముందు, మరి తర్వాత చూస్తే మరి బండిలోంచి పొగ వచ్చిందని కొంతమంది అంటున్నారు. రకరకాల మాటలు అయితే వినిపిస్తున్నాయి. కానీ మాకైతే మరి మంచి మనసుతో పోలీసు వారు చక్కని దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నాం సార్. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అతన్ని కావాలనే కొంతమంది మతోన్మాదులు చంపేశారనేదే మీరు చెప్తున్నారు. వాస్తవానికి మా అభిప్రాయం సార్, అది మరి ఎవరు చేశారనేది మనం చెప్పలేం కదా సార్. ప్రస్తుతం దర్యాప్తు చేస్తేనే కానీ విషయాలు బయటపడవు. అనుమానాలన్నా ఒక దైవ సేవకునిగా సార్. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వారి బ్రదర్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. వారు జర్నీలో ఉన్నారు. వారు వస్తే మిగతా విషయాలను కూడా వారు లాంఛనాలు అన్ని చేస్తారు. ఓకే సార్, పోస్ట్ మార్టం పూర్తయిందా? ఇంకా జరుగుతుందా? ఇంకా లేదు సార్. తర్వాత లాంఛనాలన్నీ పూర్తి చేసి మరి పోలీసు వారు అప్పగిస్తారని చెప్పారు సార్. రైట్ సార్, ప్రవీణ్ గారి బాడీని ఎక్కడికి తరలించే అవకాశం ఉందా? అంత్యక్రియలన్నీ కూడా ఎక్కడ జరిపే అవకాశం ఉంది? వాళ్ళ బ్రదర్ వచ్చాక మేము డిస్కషన్ చేసి హైదరాబాద్ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్, అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇతనికి ఇలాంటి భయంకరమైన కాల్స్ వస్తున్నాయి, భయపెట్టే కాల్స్ వస్తున్నాయి అనే విషయాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వేదిక పైన ఆయన పంచుకోవడం జరిగిందా మీతో గానీ? ఆయన చాలా సౌమ్యుడు సార్. పబ్లిక్ ఎప్పుడు నా మీద థ్రెట్ ఉందని ఎప్పుడు చెప్పడు సార్. అలాంటి స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు నా కోసం ప్రేయర్ చేయండి, ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఒకరిద్దరు ముగ్గురికి చెప్తాడు తప్ప అది కూడా ఎవరితో అయినా పంచుకొని సౌమ్యుడు సార్. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. హైందవులని ముస్లింలని ఆ తారతమ్యం చూపించడం, క్రీస్తు ప్రేమ చూపించే ఒక మంచి లక్షణం కలిగిన వ్యక్తి సార్ ఆయన. ఒక పేరు బయటకు వినిపిస్తుంది,
అతనితో ఎక్కువగా గొడవలు జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరొక పేరు కూడా వినిపిస్తుంది. ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసాడు అతను. త్వరలో అతని మీద కూడా మేము కేసు పెట్టబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అవును సార్. పోలీసు వారు హ్మ్. వారి మీద చర్యలు తీసుకొని, వారి ఫోన్ కాల్ డేటా అన్ని తీసుకొని, వారు సమగ్రంగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని మా నమ్మకం సార్. హ్మ్. దయచేసి దీనికి మత రంగు కానీ, లేకపోతే పార్టీల రంగాలు పొలవకుండా, అలాంటివి పొలవకుండా చక్కగా వాస్తవాలు బయటికి వెల్లడి చేస్తే మేమంతా ఆనందిస్తాం సార్. అంటే ప్రవీణ్ గారు చనిపోయింది ఈ మతోన్మాదానికి సంబంధించింది కాదు. అతను వ్యక్తిగతంగా అతని పైన దాడి చేస్తారు అనుకోవచ్చా? అది పోలీసు వారు చెప్పాలి సార్. మనం ఏ విషయానికి రాలేమని నేను నమ్ముతున్నాను సార్. మనం చెప్పకూడదు కదా సార్ ఇది. అవును. సార్ పోలీసులు ప్రవీణ్ గారి ఫోన్ తీసుకున్నారా? ఆ 2 ఫోన్లు వారు తీసుకున్నారు సార్. తీసుకొని వారు మరి ఇంకా అదే ఛార్జింగ్ అయిపోయిందన్నారు ఫోను. దాని ఛార్జింగ్ పెట్టడం జరిగింది. హ్మ్. ఫోన్లు అయితే పోలీసు వారి ఆధ్వర్యంలో ఉన్నాయి సార్ ప్రస్తుతం అయితే. ఓకే. రైట్. సార్ అంటే మీరందరూ కూడా అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఇప్పుడు లేదా? అతని అంటే క్లియర్ ఎవిడెన్స్ బయటకొచ్చేంత వరకు కూడా మీరు అక్కడే ఉంటారా? ప్రస్తుతం మేము కోరుకున్నది ఏంటో సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది కలిసి ఉండాలి అందరూ. మత, హ్మ్. కుల భేదాలు అనేవి రాకూడదు. హ్మ్. ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ మనం ఎలాగున్నామో, ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కలిసి ఉండాలి అందరూ. యెస్ సార్. ఒకసారి మీ పక్కనున్న రాజు గారితో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? రాజు గారు నమస్తే. సో అంటే అతనికి ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా తరచుగా కాల్స్ వస్తున్నాయి, గొడవలైనయి అంటూ కూడా మీరు ఇందాకడ ఒక మీడియాతో చెప్పడం నేను విన్నాను. అసలు ఏంటి సార్ అది? దానికి సంబంధించింది ఏంటి అసల? మీరు పోలీసులకి ఈ విషయాన్ని మరి చెప్పారా? ఆయనకి థ్రెట్ అయితే ఉందండి. ఇవాళ కాదు, చాలా కాలం నుండి కూడా హ్మ్. ఆయన మరి ఫేస్‌బుక్ వాళ్ళలో కూడా పెట్టారు. చాలా చోట్ల మీటింగ్స్ లో కూడా ఆయన వ్యక్తం చేశారు. హ్మ్. ఎందుకు అనంటే ఆయన డిబేట్స్ చేసేవారండి. ఆయన్ని తట్టుకోలేక ఆ డిబేట్స్ లో ఆయనతో వాదించలేక అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం, వీడియోలు హ్మ్. చేయడం, ఇవన్నీ కూడా ఇవాల్టికి కూడా ఉన్నాయి. అవన్నీ అలాగే ఉన్నాయి. హ్మ్. ఆయన మాత్రం ఎప్పుడు ఎవరికి భయపడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళేవారు. థ్రెటనింగ్ కాల్స్ అనేవి, థ్రెటనింగ్ మెసేజ్‌లు, కామెంట్స్ ఇవన్నీ ఉన్నాయి గనక హ్మ్. పోలీసు వారు అవి కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఈ కేసుని విచారించాలని మేమైతే కోరుకుంటున్నాం. రైట్ సార్. సార్ అంటే ఒక షమీ అనే ఒక పేరు వినిపిస్తుంది. దాని గురించి ఏమన్నా మీరు డిస్కస్ చేసారా పోలీసులతో? అంటే అది ఆయన పోస్ట్ పెట్టారండి. జనవరి 31న పోస్ట్ పెట్టారు ప్రవీణ్ పగడాల గారు. హ్మ్. దాంట్లో ఏంటంటే ఆయన ఏదో ఒక అంశం మీద ముస్లిమ్స్ లిటరేచర్ గురించి మాట్లాడితే దాని గురించి కొంత ఆయన మీద ఎక్కువ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, బాగా కామెంట్స్ లో చాలా దారుణంగా మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళకి సారీ చెప్తూ, అయ్యా నేను మీకు సారీ చెప్తున్నాను, మీ మనోభావాలు దెబ్బతింటే గనక నన్ను క్షమించండి అని మెసేజ్ పెట్టి ఇంకా నన్ను అలా ట్రోల్ చేయకండి, వదిలేయండి అని ఆయన అడిగారు. హ్మ్. ఇవన్నీ కూడా ప్రతిదీ పోలీసులకు చెప్పాము. ఇక్కడ వినతి పత్రం రాసి దాదాపు ఇక్కడ కొన్ని వందల వేల మంది ఉన్నారు. వీళ్ళందరితో సంతకాలు పెట్టించి ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు పోలీసులకు సమాచారం కానీ లేకపోతే ఏం జరిగింది గతంలో ఆయన మినిస్ట్రీకి సంబంధించి కానీ అన్ని మేము ఇస్తా ఉన్నాం. సమగ్రంగా చేసి ఎలాంటి భేదాలు లేకుండా, ఏవి దాచిపెట్టకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా విచారణ చేయాలని అయితే మేము క్రైస్తవ సమాజంగా కోరుకుంటున్నాం. రైట్. సో అంటే ప్రవీణ్ పాగడాల గురించి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది ప్రజలు తరలొస్తున్నారు ఒక పాస్టర్ గురించి. సో అంటే అతని వ్యక్తిత్వం కూడా మాకు అర్థమవుతుంది. రైట్ సార్. ఖచ్చితంగా అతనికి న్యాయం జరగాలనే మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఒకవేళ ఇప్పటివరకైతే నిర్ధారించలేదు కాబట్టి ఆ ఘటన ఎట్లా జరిగింది ఏంటి అనేది. సార్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అక్కడికి చేరుకున్నారా సార్? ఇంకా లేదండి. వాళ్ళ వైఫ్ 2 కిడ్స్ ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద పిల్లలే. సో వాళ్ళు ఇంకా రాలేరు కనుక వాళ్ళ బ్రదర్ వస్తారని చెప్పారు. మేబీ ఆయన వచ్చుండొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అంగీకారం మేరకు పోస్ట్ మార్టం కూడా చేస్తామని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ అంగీకారం మేరకు పోస్ట్ మార్టం, తర్వాత విచారణ ఇవన్నీ కూడా జరుగుతాయి. సార్ అలాగే ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసారు అని చెప్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు అసలు? ఏం పెట్టాడు? ఆ పోస్ట్ ఏంటి అసలు? నేను చూడలేదండి. కానీ అందరూ అంటున్నారు. ఎవరో ఒక అతను ఆయన గురించి చనిపోయాడంట. ఎలా చనిపోయాడు, చంపేశారా అని ఏదో ఒక అతను పెట్టాడు. అతను కూడా ఒక మతం మీదే పడి రోజు వీడియోలు చేసుకుని దాని మీద బతుకుతాడంట. ప్రతిదీ స్క్రీన్ షాట్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడిన వీడియో లింక్స్ ఏంటి, ఇవన్నీ కూడా పోలీసు వారికి మా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే తేల్చేయడం అంటే దానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే ఆయన ముఖం మీద ఉన్న గాయాలు, యాక్సిడెంట్ అంటే కనీసం 30-40 స్పీడ్ లో పడిపోయినా కానీ కాలుకో చేతులకో గాయాలు అనేవి అవుతాయి. వాళ్ళ మీద అంత గాయం ఉన్న హెల్మెట్ అలాగే ఉంది. బండి ఏదో మీద పడినట్టుగా, ఎవరో ఆయన మీద పడేసినట్టుగా. సో ఇవన్నీ కూడా కొంత మాకు ఎక్కువ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
రైట్ సార్. సార్ సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు బయటకు వచ్చారా? విజయ్ కుమార్ గారి దగ్గరలో ఉన్నారా మీకు ఇప్పుడు? విజయ్ కుమార్ గారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి. హైర్ అఫీషియల్స్ తో లోపల ఉన్నారు ఒక రూమ్ లో. సో ఆ సీసీ ఫుటేజ్ తీసుకుని వచ్చిన పోలీసుల తోటి కొంతమంది విజయ్ కుమార్ గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారండి, మాట్లాడుతున్నారు. ఇంకా రాలేదు, బయటకు రాలేదు. సార్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన వాళ్ళ దగ్గర ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? లోపల డిస్కషన్ అవుతుంది. ఆ ఫుటేజ్ గురించి ఇంకా ఏ న్యూస్ బయటకు రాలేదు, మాట్లాడుతున్నారు. ఇంకా రివీల్ చేయలేదు మరి. రైట్ సార్. అవునవును, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. సో అంత దూరం నుంచి కూడా ప్రజలు వచ్చారంటే అతను ఎంత మంచి వ్యక్తి అనేది కూడా అర్థమవుతుంది. సార్ ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఆ పాస్టర్ గారిది ఎక్కడ సార్ అసలు? ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన ఎక్కడ పెరిగారు? ఆయన అసలు ఎక్కడ ఆయన చర్చ్ నడిపిస్తూ ఉంటారు? ఆయన నేటివ్ వచ్చేసి కడప అండి. ఓకే. అయితే ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు కూడా ఉంది, బిజినెస్ చేస్తూ. చాలా మంది ఆర్ఫన్స్ ని ఆయన పెంచారండి. ఓకే. ఇవాళ ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది ఆర్ఫన్స్ పెద్దోళ్ళు అయిపోయి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి, అన్నయ్య మమ్మల్ని పెంచారు, మాకు లేకుండా ఉన్నారని వాళ్ళందరూ కూడా ఇక్కడ బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో చాలా మంది ఆర్ఫన్స్ ని, ఆయనకి 2 కుమార్తెలు, వాళ్ళతో పాటు సొంత పిల్లలు, ఎక్కడికి వెళ్ళి అదే చెప్తాడు, నాకు 2 పిల్లలు కాదు, ఇంకా మిగిలిన ఆర్ఫన్స్ అందరూ నా పిల్లలు అని చెప్తారు. చాలా సౌమ్యుడు అండి, అందరితో ఫ్రెండ్ గా ఉంటారు. మీరు ఇప్పుడు కలిసిన కొత్త వ్యక్తులుగా అయితే మాట్లాడరు. సో అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, ఆ మంచి నేచర్ వల్ల ఇవాళ ఎంతమంది ఆయన ప్రేమించినటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. రైట్ సార్. ఓకే. రైట్. సో కాసేపట్లో అసలు ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయటికి తెలిసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైనప్పటికీ చాలా బాధాకరం, ఒక మంచి వ్యక్తిని అయితే కోల్పోయాం. సో అంటే తన ఆత్మకి త్వరగా శాంతి చేకూరాలి. అలాగే దీనికి సంబంధించి అంటే ఒకవేళ కుట్ర కనుక జరుగుంటే కనుక నిందితులకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.